ఈ మధ్య యూట్యూబ్ లో ట్రెండింగ్ ఏంటో చెప్పుకోండి. అలేఖ్య చిట్టి పికిల్స్ బూత్ ట్రాల్స్. సెలబ్రిటీస్ నుంచి చిన్న కంటెంట్ క్రియేటర్స్ వరకు ఎవ్వరు వీళ్ళైతే వదలలేదు. ఇప్పుడు మరి నువ్వు కూడా కామెంట్ చేయడానికే కదా వీడియో పెట్టింది అనుకుంటారేమో. నేను ఎవరిని కామెంట్ చేయబోట్లే. నేనేదో ఇంగ్లీష్ జీకే చెప్పుకునే చిన్న కంటెంట్ క్రియేటర్ని. సో అందుకే బూత్ ని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే ఈ సీన్ ని చూసేయండి. వాడు మన ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాడు. పంపించేయండి. ప్రకాష్ రాజ్ గారిలా ఇంగ్లీష్ లో బూత్ ని అఫీషియల్ గా చెప్పాలి అంటే అన్పార్లిమెంటరీ లాంగ్వేజ్, ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్, అఫెన్సివ్ లాంగ్వేజ్ ఆర్ ప్రొఫానిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ బూత్ ని ఇన్ఫార్మల్ గా అదే క్యాజువల్ గా ఎలా చెప్పొచ్చు అంటే బ్యాడ్ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్ ఆర్ వల్గర్ మేనర్ అని చెప్పొచ్చు. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటాను. సో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నచ్చకపోతే నన్ను తిట్టకుండా కమెంట్ చేయండి.